సో ఈ రోజు క్లాస్ లో మనం కాంబినేషనల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేస్తామమ్మా. కాంబినేషనల్ సర్క్యూట్స్. సో మనం ఇప్పటి వరకు నేర్చుకుంది ప్రీవియస్ క్లాసెస్ లో బేసిక్స్ నేర్చుకున్నాము. అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఏంటి, ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకొక నెంబర్ సిస్టమ్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము, అంటే ఒక కోడ్ నుంచి ఇంకో కోడ్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, సో అలానే మన ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్. ఓకే, సో ఎడిషన్ ఎలా చేస్తాం, బైనరీ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ లో మనకి 2 ఉన్నాయి, అన్సైన్డ్ నెంబర్స్ కి సైన్డ్ నెంబర్స్ కి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తాము అనేది మనం ఫస్ట్ యూనిట్ లో డిస్కస్ చేసాము. ఓకే, సో అలానే ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే, ఒక బూలియన్ ఫంక్షన్ ఇస్తే దాని నుంచి మనం లాజిక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం, బై యూజింగ్ గేట్స్. సో మనకు డిజిటల్ సిస్టమ్ డిజైన్ లో లాజిక్ గేట్స్ అనేవి మనకి మెయిన్ బ్లాక్స్ అన్నమాట, బేసిక్ బ్లాక్స్. ఓకే, ఈ లాజిక్ గేట్స్ లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి కదా. ఏంటి ఆ టైప్స్? లాజిక్ గేట్స్ లో మనకి ఏమేం టైప్స్ ఉన్నాయి? బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్ అండ్ సమ్ స్పెషల్ గేట్స్. ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే మనం గేట్స్ యూజ్ చేసి, లాజిక్ గేట్స్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఆ డ్రా చేసిన డయాగ్రామ్ ని మనము లాజిక్ డయాగ్రామ్ అంటాము. ఓకే, సో లాజిక్ డయాగ్రామ్ అంటే ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. సో అవుట్పుట్ ఫంక్షన్ ని రిప్రజెంట్ చేస్తాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్, in terms of inputs. ఓకే, సో అలానే మనము నంబర్ ఆఫ్ గేట్స్ యూసేజ్ రెడ్యూస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు మినిమైజ్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్. సో బూలియన్ ఎక్స్ప్రెషన్ కనుక మనం మినిమైజ్ చేస్తే బై యూజింగ్ బూలియన్ థీరమ్స్ ఆర్ రూల్స్ ఆర్ యూజింగ్ కే మ్యాప్ ఆర్ యూజింగ్ టాబ్లర్ మెథడ్. సో మీరు ఏ మెథడ్ యూజ్ చేసైనా మనం మినిమైజ్ చేయొచ్చు. సో ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ గేట్స్ యూసేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ గేట్స్ యూసేజ్ రెడ్యూస్ అయింది అంటే ఇట్ ఆక్యుపైస్ లెస్ స్పేస్. స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది, సర్క్యూట్ కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ కాస్ట్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో అది మనకి మినిమైజేషన్ వల్ల అడ్వాంటేజ్. సో ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ లో సెకండ్ పార్ట్ డిస్కస్ చేస్తుంది కాంబినేషనల్ సర్క్యూట్స్. అసలు కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు వరకు మనం ఏవైతే చదువుకున్నామో, అంటే ఏమన్నాము, యాడర్ అన్నాము, ఎడిషన్ అంటున్నాము, సబ్ట్రాక్షన్ అంటున్నాము. మరి ఒక యాడర్ సర్క్యూట్ ని ఎలా డిజైన్ చేస్తాము, బై యూజింగ్ గేట్స్. అలానే ఒక సబ్ట్రాక్టర్ సర్క్యూట్ ని ఎలా డిజైన్ చేస్తాము. అలానే మనం కోడ్ కన్వర్టర్స్ చదువుకున్నాం. ఏంటి, XS3 నుంచి BCD కి కన్వర్ట్ చేయటం, BCD నుంచి XS3, అలానే గ్రే టు బైనరీ, బైనరీ టు గ్రే కోడ్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో డిస్కస్ చేసింది. వాటికి డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి. సో ఎవ్రీ టైం ఏంటి, మనం చేసింది ఓన్లీ మాన్యువల్ గా నేర్చుకున్నాము. ఒక BCD కోడ్ ఇస్తే దానికి +3 యాడ్ చేస్తే XS3 వస్తుంది అని చెప్పాం. కానీ ప్రాక్టికల్లీ వీ హ్యావ్ ఏ సర్క్యూట్ దట్ కన్వర్ట్స్ ద గివెన్ BCD కోడ్ ఇంటూ XS3 కోడ్. ఓకే, సో ఆ సర్క్యూట్స్ ని ఎలా డిజైన్ చేయాలి. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అంటే కాంబినేషనల్ సర్క్యూట్స్. సో యాక్చువల్ గా మనకి డిజిటల్ సర్క్యూట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. డిజిటల్ సర్క్యూట్స్ అనేవి 2 టైప్స్. సో ఒకటి కాంబినేషనల్ సర్క్యూట్స్, కాంబినేషనల్ సర్క్యూట్స్ అండ్ అనదర్ వన్ వచ్చేసరికి సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సో డిజిటల్ సర్క్యూట్స్ మనం 2 టైప్స్ గా క్లాసిఫై చేసాం. ఏంటి, ఒకటి కాంబినేషనల్ సర్క్యూట్స్ అండ్ అనదర్ వన్ ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సో ఈ రోజు క్లాస్ లో మనం కాంబినేషనల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో కాంబినేషన్ సర్క్యూట్స్ లో కొన్నిటి గురించి డిస్కస్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా సీక్వెన్షియల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ కాంబినేషనల్ సర్క్యూట్? సో ఇన్ కాంబినేషనల్ సర్క్యూట్స్ output depends on present inputs only, present inputs only. సో ఇది ఒక కాంబినేషనల్ సర్క్యూట్ అని తీసుకుంటే దీనికి ఎన్ని ఇన్పుట్స్ అయినా ఉండొచ్చు, అలానే మనం ఎన్ని అవుట్పుట్స్ అయినా తీసుకోవచ్చు. దీనికి లిమిటెడ్ అనేది లేదు, 2 ఇన్పుట్స్ ఉండాలి, సింగిల్ అవుట్పుట్ ఉండాలి, ఇలా లిమిటెడ్ అనేది లేదు. సో కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్, కాంబినేషనల్ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్, సో వీ హ్యావ్ n ఇన్పుట్స్ అండ్ m అవుట్పుట్స్. సో ఇన్పుట్స్ ఎన్నైనా ఉండొచ్చు అండ్ అవుట్పుట్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, అంటే ఈ కాంబినేషన్ సర్క్యూట్ ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన ఇన్పుట్స్ మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ప్రజెంట్ గా మీరు ఏవైతే ఇన్పుట్స్ ఇస్తారో దాని మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాడర్ తీసుకుందాం. యాడర్ ఈజ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్. యాడర్ అంటే ఏం చేయాలి, మనకి ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 0 1 ఇస్తున్నారు,
అంటే ప్రెసెంట్ గా మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఇవి, అంటే ప్రెసెంట్ గా మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ని తీసుకొని అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది ఎవ్రీ టైమ్. సో ఎవ్రీ టైమ్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ present inputs only, present inputs only. That is nothing but a combinational circuit. That is nothing but a combinational circuit. ఓకే, సో ఇప్పుడు ఈ కాంబినేషనల్ సర్క్యూట్ ని ఎలా డిజైన్ చేస్తాం? సో ఫస్ట్ ఇక్కడ మనం సింపుల్ సర్క్యూట్స్ చెప్పుకుంటామమ్మా. యాడర్, సబ్ట్రాక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాడర్స్, సబ్ట్రాక్టర్. సో ఏదైనా ఒక కాంబినేషనల్ సర్క్యూట్ ని మనం డిజైన్ చెయ్యాలి అంటే, సో ఏదైనా ఒక కాంబినేషనల్ సర్క్యూట్ ని మనం డిజైన్ చెయ్యాలి అంటే, సో మనకి మెయిన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు డిజైన్ ప్రొసీజర్ అబ్జర్వ్ చేయండి. డిజైన్ ప్రొసీజర్. సో ఈ డిజైన్ ప్రొసీజర్ లో ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మీకు ఏదైతే ప్రాబ్లమ్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ లోనే మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అంటే ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, అవుట్పుట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద ఇన్పుట్స్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిజైన్ ప్రొసీజర్ లో. ఆఫ్టర్ దట్, from that problem statement we have to decide, so number of input variables ఎన్ని and number of output variables ఎన్ని అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎక్కడి నుంచి? ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచి. ఆ తర్వాత ఇప్పుడు ఇన్పుట్ వేరియబుల్స్ 3 వచ్చినాయి, అవుట్పుట్ వేరియబుల్స్ 4 వచ్చినాయి అనుకుందాము. సో ఫస్ట్ ఏం చేయాలి మనము? వాటికి సమ్ సింబల్స్ ని అసైన్ చేయాలి, లెటర్స్ ని అసైన్ చేయాలి. ఇప్పుడు ఇన్పుట్ వేరియబుల్స్ అంటున్నాము, సో మనం ఏదో ఒకటి అసైన్ చేయాలిగా. 3 వేరియబుల్స్ అంటే ఏబిసి అనో XYZ అనో తీసుకోవాలి కదా. అలానే అవుట్పుట్స్ వచ్చినాయి అనుకోండి, అవుట్పుట్ కి కూడా మనం సమ్ లెటర్స్ ని అసైన్ చేయాలి కదా, లెటర్ సింబల్స్ ని. సో అది థర్డ్ స్టెప్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్ గా చదవాలి. ఆఫ్టర్ దట్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, సో ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి అనేది మనం డిటర్మైన్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? ఇన్పుట్ వేరియబుల్స్ కి అవుట్పుట్ వేరియబుల్స్ కి మనము లెటర్స్ ని అసైన్ చేయాలి. ఓకే, ఆ తర్వాత సో ఇన్పుట్ వేరియబుల్స్ కి అవుట్పుట్ వేరియబుల్స్ కి మనం లెటర్స్ ని అసైన్ చేసిన తర్వాత we have to draw the truth table. Truth table means it gives the relation between inputs and outputs. ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ట్రూత్ టేబుల్ వేయాలి. ట్రూత్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఇన్పుట్స్ తీసుకుంటాము, రైట్ సైడ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే, సో మనము ఏం వేయాలి ఇక్కడ? ట్రూత్ టేబుల్ వేయాలి. ఆఫ్టర్ దట్ ఆ ట్రూత్ టేబుల్ తర్వాత మనం ఏం చేయాలి? మనం అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ రాయాలి. ఏం రాయాలి? అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ రాయాలి. సింప్లిఫైడ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ గెట్ చేయాలి. సో జనరల్ గా ఇక్కడ ఏం చేస్తాము అంటే కే మ్యాప్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తాము? సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ ని గెట్ చేస్తాము. సో మీరు ఏ కాంబినేషనల్ సర్క్యూట్ డిజైన్ కానీ సీక్వెన్షియల్ సర్క్యూట్ డిజైన్ కానీ తీసుకున్న కే మ్యాప్ అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో దట్ ఈస్ మాన్యువల్ ప్రొసీజర్ కాబట్టి కే మ్యాప్ తీసుకొని మనం ఏం చేస్తాము? అవుట్పుట్ కి ఎక్స్ప్రెషన్స్ రాస్తాం అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్ లో. ఓకే, అవి కూడా ఏంటి? సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనకి 4 అవుట్పుట్స్ ఉన్నాయి అనుకోండి, 4 ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, 4 అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అనమాట. 5 అవుట్పుట్స్ ఉంటే 5 అవుట్పుట్, అంటే ఈచ్ అవుట్పుట్ కి మనము ఎక్స్ప్రెషన్ రాయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్. సో జనరల్లీ దీస్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్, దీస్ మినిమైజ్డ్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ will be obtained from the K map. From the K map. After that, we have to draw the logic diagram based on that output expression. Based on that output expression, you have to draw the logic diagram. Okay. So is it clear? Design procedure. సో డిజైన్ ప్రొసీజర్ లో ఏం చేస్తారు? మనకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు. దాని నుంచి ఏం చేయాలి? ఆ ప్రాబ్లం మనం బాగా క్లియర్ గా చదివి దాంట్లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి అనేది మీరు డిటర్మైన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? ఆ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి సమ్ వేరియబుల్స్ ని అసైన్ చేయండి. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు డ్రా ద కే మ్యాప్, సారీ యూ హ్యావ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ రాయాలన్నమాట. ట్రూత్ టేబుల్లో మనకి అవుట్పుట్ నుంచి ఎక్స్ప్రెషన్ రాయాలి, ప్రతి అవుట్పుట్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి, సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ కే మ్యాప్. యూజింగ్ కే మ్యాప్. కే మ్యాప్ ఎలా తీసుకుంటాము అంటే ఎన్నైతే ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటాం. ఇప్పుడు ఇన్పుట్ లో 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, యూ హ్యావ్ టు డ్రా ద 2 వేరియబుల్ కే మ్యాప్. 3 వేరియబుల్స్ ఉంటే 3 వేరియబుల్ కే మ్యాప్, 4 వేరియబుల్స్ ఉంటే 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేస్తాము. ఓకే, మనకి ఎప్పుడైతే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ వస్తుందో ఆ తర్వాత మీరు గేట్స్ యూస్ చేసి లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది? కాంబినేషనల్ సర్క్యూట్. కాంబినేషనల్ సర్క్యూట్. ఓకే, సో ఇది మనకు కొంచెం క్లియర్ ఐడియా రావాలి అంటే, ఇప్పుడు మనం ఏదైతే థియరిటికల్ గా చెప్పుకున్నామో, సో మనకి క్లియర్ ఐడియా రావాలి అంటే, సో ఫస్ట్ యాడర్ సర్క్యూట్ ని డిజైన్ చేద్దాము, ఆ తర్వాత సబ్ట్రాక్టర్ సర్క్యూట్ ని ఇంప్లిమెంట్ చేద్దాము. సో ఫస్ట్ యాడర్ సర్క్యూట్. యాడర్ సర్క్యూట్.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాడర్ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్స్ ని యాడ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ యాడర్ సర్క్యూట్. ఓకే, సో ఈ యాడర్స్ లో మనకి టూ టైప్స్ ఉన్నాయి, హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్. హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్. హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్ అంటే ఇది అర్థమెటిక్ ఆపరేషన్, అది కూడా ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట యాడర్స్. సో ఈ యాడర్ లో ఏంటి మనకి టూ టైప్స్, హాఫ్ యాడర్స్ అండ్ ఫుల్ యాడర్స్. ఓకే, సో హాఫ్ యాడర్ అంటే టూ సింగిల్ బిట్స్ ని యాడ్ చేస్తుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి 1010 0101 ఇలా ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలన్నప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు చూడండి 0 + 1 1 అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, టూ నెంబర్స్ ని టూ సింగిల్ బిట్స్ రెండు సింగిల్ బిట్స్ ని ఏం చేస్తున్నారు, యాడ్ చేస్తున్నారు. అంటే టూ సింగిల్ బిట్ నెంబర్స్ ని యాడ్ చేయాలి అంటే వి నీడ్ ఏ హాఫ్ యాడర్ సర్క్యూట్. మనం యాడ్ చేసినప్పుడు ఏ యాడర్ అయినా కానీ అవుట్పుట్స్ రెండే ఉంటాయి కామన్. అది హాఫ్ యాడర్ అయినా ఫుల్ యాడర్ అయినా ఇంకొక యాడర్ అయినా ఏదైనా కానీ రెండు అవుట్పుట్స్ ఉంటాయి. ఏంటి? సమ్ అండ్ క్యారీ. వి హ్యావ్ సమ్ అండ్ క్యారీ. అంటే ఇప్పుడు చూడండి టూ సింగిల్ బిట్స్ ని యాడ్ చేయాలి అంటే వి నీడ్ ఏ హాఫ్ యాడర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ 01 ఉంది, 01 యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఈజ్ దేర్ ఎనీ క్యారీ? ఇక్కడ ఏమైనా మనకు క్యారీ ఉందా? లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉందని అనుకోండి, ఇక్కడ టూ సింగిల్ బిట్ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాం. ఓకే, బాగానే ఉంది. యాడ్ చేసినప్పుడు 1 యాడ్ చేస్తే 1 ఈజ్ ఏ క్యారీ, 0 ఈజ్ ద సమ్. మన నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ ఎన్ని బిట్స్ వచ్చినాయి? మనకి 3 బిట్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ మనము హాఫ్ యాడర్ యూజ్ చేయగలమా? లేదు. హాఫ్ యాడర్ అనేది ఏంటి? 2 బిట్స్ ని మాత్రమే యాడ్ చేయగలదు. మరి ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి? 3 బిట్స్ ఉన్నాయి. ఆ 3 బిట్స్ కూడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం. ఏ అంటే 1010 4 బిట్ నెంబర్ అనుకోండి. బి అంటే 0101, ఇది కూడా ఒక 4 బిట్ నెంబర్ అనుకోండి. అంటే సో ఇక్కడ 3 బిట్స్ ఉన్నాయి. ఆ 3 బిట్స్ కూడా ఏంటి? ఒకటి ఏ, బి అండ్ దిస్ వన్ ఈజ్ ద క్యారీ ఇన్. ఏమంటాం? దిస్ వన్ ఈజ్ ద క్యారీ ఇన్ అంటే ప్రీవియస్ స్టేజ్ యొక్క క్యారీ ఇక్కడికి ప్రాపగేట్ అయింది అని అర్థం. ఓకే, సో ఈ ఇన్పుట్ ని ఏమంటాము? క్యారీ ఇన్ అంటాము. అంటే ఇక్కడ 3 బిట్స్ ని యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం 3 బిట్స్ ని యాడ్ చేయాలి అంటే వి నీడ్ ఏ ఫుల్ యాడర్ సర్క్యూట్. ఫుల్ యాడర్ సర్క్యూట్ కి నార్మల్ ఇన్పుట్స్ తో పాటు ప్రీవియస్ స్టేజ్ లో ఒక క్యారీ అనేది జనరేట్ అయింది కదా, అది ఈ స్టేజ్ కి ఇన్పుట్ గా అప్లై అవుతుంది కదా, కాబట్టి దట్ ఈస్ కాల్డ్ క్యారీ ఇన్ అంటాం. సిఇన్ గా రిప్రజెంట్ చేస్తాం. ఏమంటాం మనము? క్యారీ ఇన్. సో ఈజ్ ఇట్ క్లియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్? సో ఇది హాఫ్ యాడర్ కి ఫుల్ యాడర్ కి డిఫరెన్స్. అర్థమైందా? సో హాఫ్ యాడర్ అంటే ఏంటి? టూ సింగిల్ బిట్స్ ని యాడ్ చేస్తుంది. ఓకే, ఫుల్ యాడర్ అంటే ఏంటి? టూ సింగిల్ బిట్స్ తో పాటు ప్రీవియస్ స్టేజ్ యొక్క క్యారీ అనేది జనరేట్ అవుతుంది కదా, అది ఈ స్టేజ్ లో యాడ్ అవుతుంది కాబట్టి దాన్ని సిఇన్ గా తీసుకుంటాం. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే హాఫ్ యాడర్. సో ఇక్కడ చూడండి, జస్ట్ నేను బ్లాక్ డ్రా చేస్తున్నాను. హాఫ్ యాడర్ కి టూ ఇన్పుట్స్, టూ సింగిల్ బిట్స్ అనమాట, ఏ బి. సో యాడర్ యొక్క అవుట్పుట్స్ ఏంటి? ఇక్కడ మనకి 2 అవుట్పుట్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 అవుట్పుట్స్ ని ఎలా రాస్తాము? సమ్ అండ్ క్యారీ అవుట్ అంటాం. ఏమంటాము? సమ్ అండ్ క్యారీ అవుట్, క్యారీని జనరేట్ చేస్తుంది. ఓకే, సో అదే ఫుల్ యాడర్ తీసుకుంటే ఏ యాడర్ అయినా అవుట్పుట్స్ ఏమని చెప్పాను కదా, సమ్ క్యారీ ఉంటాయి. ఈ ఫుల్ యాడర్ కి ఇన్పుట్స్ ఏంటి? ఏబితో పాటు ప్రీవియస్ స్టేజ్ క్యారీ అన్నమాట. సో we can write A, B, C in.
అండ్ ఈ ఫుల్ యాడర్ కి అవుట్పుట్ ఏంటి, సమ్ అనేది అవుట్పుట్ అండ్ క్యారీ అవుట్పుట్, క్యారీ అవుట్. దీంట్లో కూడా మనకి క్యారీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవి 3 నెంబర్స్ ని యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు 1 1 మీన్స్ 1 is the carry, 0 is the sum. So here we need a full adder, here we need a full adder, and here also we need a full adder. ఓకే, సో 2 బిట్స్ ని యాడ్ చేయాలి అంటే హాఫ్ యాడర్ కావాలి, 3 బిట్స్ ని యాడ్ చేయాలి అంటే ఫుల్ యాడర్ కావాలి. సో ఇస్ ఇట్ క్లియర్? సో యాడర్ అనేది ఒక సర్క్యూట్. సో మనం జస్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గురించే డిస్కస్ చేస్తున్నాం. ఎడిషన్ చేయాలి అంటే 2 బిట్స్ కావాలి కంపల్సరిగా. సో ఇప్పుడు 2 బిట్స్ ని యాడ్ చేసినప్పుడు మనకి క్యారీ జనరేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. క్యారీ కనుక జనరేట్ అయితే అది ప్రీవియస్ స్టేజ్ కి క్యారీ అవుతుంది. సో ప్రీవియస్ స్టేజ్ లో యాడ్ చేసినప్పుడు మనకి 3 బిట్స్ అయిపోతాయి. మరి 3 బిట్స్ ని యాడ్ చేయాలి అంటే వి నీడ్ ఏ ఫుల్ యాడర్ సర్క్యూట్. ఫుల్ యాడర్ సర్క్యూట్. సో ఇక్కడ చూడండి క్లియర్ గా హాఫ్ యాడర్ అంటే 2 ఇన్పుట్స్, సమ్ అండ్ క్యారీ అవుట్పుట్, అండ్ ఫుల్ యాడర్ అంటే 3 ఇన్పుట్స్ ఏబిసి ఇన్, సమ్ అండ్ క్యారీ ఇస్ ద అవుట్పుట్, క్యారీ అవుట్ ఇస్ ద అవుట్పుట్స్. ఓకే, సో ఇప్పుడు మనము ఈ హాఫ్ యాడర్ ని ఎలా డిజైన్ చేస్తాము, ఈ ఫుల్ యాడర్ ని ఎలా డిజైన్ చేస్తాము అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ హాఫ్ యాడర్. మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచి క్లియర్ ఐడియా వచ్చింది కదా. సో హాఫ్ యాడర్ అంటే 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 ఇన్పుట్స్? ఏబి. ఓకే, అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడండి, హాఫ్ యాడర్ అంటున్నాము. హాఫ్ యాడర్ అంటే 2 ఇన్పుట్స్. ఆ 2 ఇన్పుట్స్ కి మీరు వేరియబుల్స్ ని అసైన్ చేశారు కదా. 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటి? ఏ అండ్ బి అని కొన్ని ఆల్ఫాబెట్స్ ని ఇచ్చాం, కొన్ని లెటర్స్ ని అసైన్ చేసాం. అలానే హాఫ్ యాడర్ కి అవుట్పుట్స్ ఏంటి? మనకి 2 అవుట్పుట్స్, సమ్ అండ్ క్యారీ అవుట్. సమ్ అండ్ క్యారీ అవుట్. జనరల్ గా సమ్ ని ఎస్ అనే ఆల్ఫాబెట్ తో తీసుకుంటాము, క్యారీ అవుట్ ని సి అవుట్ అనే ఆల్ఫాబెట్ తో తీసుకుంటాము. సో డిజైన్ ప్రొసీజర్ లో ఫస్ట్ 3 స్టెప్స్ కంప్లీట్ అయినాయా? ఒకటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్ గా చదవాలి, దాని నుంచి ఎన్ని ఇన్పుట్స్ ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి అనేది డిటర్మైన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ ఏం చేయాలి? ఎన్నైతే ఇన్పుట్స్ ఉంటాయో వాటికి వేరియబుల్స్ ని అసైన్ చేయాలి. అలానే ఎన్నైతే అవుట్పుట్స్ ఉంటాయో వాటికి వేరియబుల్స్ ని అసైన్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. యూ హ్యావ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. సో ట్రూత్ టేబుల్ అంటే ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో ఇన్పుట్స్ ఏంటి మనం తీసుకున్నవి? ఏబి. అండ్ అవుట్పుట్ ఏంటి మనం తీసుకున్నది ఇక్కడ? సమ్, క్యారీ అవుట్. సమ్ అండ్ క్యారీ అవుట్. మరి ఇప్పుడు 2 సింగిల్ బిట్స్ ని రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఏబి అనేవి వేరియబుల్స్. వేరియబుల్ మీన్స్ ఎవ్రీ టైమ్ వీ కెన్ చేంజ్ దట్ వాల్యూ. ఓకే, సో మనం ప్రతిసారి దాని యొక్క వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. వేరియబుల్ మీన్స్ వ్యారీ అవుతూ ఉంటుంది, అది ఫిక్స్డ్ వాల్యూ కాదు. అవునా? సో అంటే ఇప్పుడు చూడండి, మనం దీనికి ఇన్పుట్స్ ఏబి అంటే 0 0 ఇవ్వచ్చు, అండ్ 0 1 ఇవ్వచ్చు, అండ్ 1 0 ఇవ్వచ్చు, అండ్ 1 1 ఇవ్వచ్చు. అంటే ఎడిషన్ చేస్తున్నాం అనమాట. మనము 2 సింగిల్ బిట్ నెంబర్స్ అంటే ఏమేమి ఇవ్వచ్చు? ఈ 2 జీరోస్ ఇవ్వచ్చు, ఒకటి 0 ఒకటి 1 ఇవ్వచ్చు, 2 1s ఇవ్వచ్చు. ఓకే, మరి ఇప్పుడు 0 0 యాడ్ చేసినప్పుడు సమ్ అనేది ఏంటి? 0. ఏమన్నా క్యారీ వచ్చిందా? రాలేదు కదా, 0. 0 ప్లస్ 1 సమ్ 1. ఇస్ దేర్ ఎనీ క్యారీ? నో క్యారీ. దెర్ ఈస్ నో క్యారీ అవుట్. Okay, and next 1 0. 1 is the sum, 0 is the carry, and 1 1. 1 1. సో ఇప్పుడు చూడండి 1 1 యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు 0 is the sum, here 1 is the carry. 0 is the sum, 1 is the carry. సో ఎడిషనే కదా, సో మనం డైరెక్ట్ గా చేయొచ్చు కదా. 2 నెంబర్స్ 2 సింగిల్ బిట్స్ తీసుకున్నాము, యాడ్ చేస్తా ఉన్నాము, సమ్ క్యారీ వచ్చినాయి. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ డ్రా చేసేసారు. నెక్స్ట్ ఏం చేయాలి? మన ట్రూత్ టేబుల్ తర్వాత ఉన్న ప్రతి అవుట్పుట్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్. ఇప్పుడు చూడండి, సమ్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి, క్యారీకి ఎక్స్ప్రెషన్ రాయాలి. సమ్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి, క్యారీకి ఎక్స్ప్రెషన్ రాయాలి. సో సమ్ కి ఎలా రాస్తామో ఎక్స్ప్రెషన్, ఎన్నైతే ఇన్పుట్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్ కి ఏ మ్యాప్ తీసుకోమని చెప్పాను కదా. సో ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2 ఇన్పుట్స్ ఉన్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు డ్రా ద 2 వేరియబుల్ కే మ్యాప్. సో 2 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయండి. అండ్ ఇక్కడ నేను ఈజీగా ఉండడానికి జస్ట్ డెసిమల్ డెసిగ్నేషన్స్ ఇస్తున్నాను. 0 0 అంటే 0, 0 1 అంటే 1, 1 0 అంటే 2, 1 1 అంటే 3. ఓకే, ఇప్పుడు నేను సమ్ కి రాయాలి అనుకుంటున్నాను ఎక్స్ప్రెషన్.
సమ్ కి ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఇక్కడ 2 వేరియబుల్స్ కదా 2 వేరియబుల్ కి ఏ మ్యాప్ తీసుకున్నాం 2 వేరియబుల్స్ ఆ 2 వేరియబుల్స్ ఏంటి ఏబి 2 వేరియబుల్స్ ఏంటి ఏబి ఏబి అంటే ఇట్ మే బి 0 ఆర్ 1 బి అంటే ఇట్ మే బి 0 ఆర్ 1 మనం 2 వేరియబుల్ కి ఏ మ్యాప్ చెప్పుకున్నాం ఇక్కడ డెసిమల్ డెసిగ్నేషన్స్ రాసేసేయండి 0 1 2 3 ఓకే 2 వేరియబుల్ కే మ్యాప్ కి 4 బాక్సెస్ ఉంటాయి అండ్ డెసిమల్ డెసిగ్నేషన్స్ రాసేసాం రాసిన తర్వాత ఇప్పుడు మీరు సమ్ కి రాయాలనుకుంటున్నారు ఎక్స్ప్రెషన్ సమ్ ఎక్కడెక్కడ 1 అవుతుంది ఈ 2 ప్లేసెస్ లో 1 అవుతుంది అవుట్పుట్ అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ దీస్ 2 సెల్స్ ఏంటి ఆ 2 సెల్స్ ఒకటి 1 ఒకటి 2 సో 1 అనే సెల్ ని 2 అనే సెల్ ని కన్సిడర్ చేసుకోండి 1 అనే సెల్ 2 అనే సెల్ ఈ రెండు గ్రూప్ లో ఇన్వాల్వ్ అవుతాయా మనకి సో అడ్జసెంట్ గా ఉన్నాయా గ్రూపింగ్ చేయడానికి లేదు సో ఈ సింగిల్ వి యాస్టీస్ గా తీసుకుంటాం ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాయండి ఇదేంటి ఇక్కడ ఏ బార్ మనం ఎస్ఓపి లో రాస్తున్నాం వన్స్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఎస్ఓపి లో రాస్తున్నాం ఎక్స్ప్రెషన్ అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ బి బార్ అండ్ దిస్ ఈస్ బి ఓకే సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాస్తే వీ కెన్ రైట్ ఏ బార్ బి plus AB bar AB bar so sum ki వచ్చేసింది ఎక్స్ప్రెషన్ sum ki expression వచ్చింది so A bar B plus AB bar is nothing but A exclusive or B A exclusive or B ఓకే సో ఇక్కడ ఇది రాసింది తప్పమ్మా సమ్ కి ఎక్స్ప్రెషన్ ఏంటి ఏ ఎక్స్ ఆర్ బి వచ్చింది అనమాట దీన్ని షార్ట్ కట్ లో మనం ఏ ఎక్స్ ఆర్ బి అని రాస్తాం మనం సమ్ స్పెషల్ గేట్స్ చెప్పుకున్నాం కదా ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు ఎక్స్క్లూజివ్ నార్ గేటు అని చెప్పి ఓకే సో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అంటే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఓకే ఇప్పుడు ఒక అవుట్పుట్ కి వచ్చింది ఎక్స్ప్రెషన్ అండ్ ఇంకొక అవుట్పుట్ కి రావాలి ఎక్స్ప్రెషన్ సో ఇంకొక అవుట్పుట్ కి రావాలి అంటే మళ్ళీ యూ హ్యావ్ టు డ్రా ద 2 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసి ఇప్పుడు దేనికి రాయాలనుకుంటున్నాను నేను అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ క్యారీ అవుట్ కి రాయాలనుకుంటున్నాను అది ఎక్కడ 1 అయిందో చెప్పండి 3 దగ్గర 1 అయింది 3 అంటే ఈ బాక్స్ కదా అంటే యూ హ్యావ్ టు ప్లేస్ 1 హియర్ యూ హ్యావ్ టు ప్లేస్ 1 హియర్ సో ఇంకేమైనా ఉన్నాయా అడ్జసెంట్ గా ఇక్కడ ఏమీ లేవు అడ్జసెంట్ గా గ్రూపింగ్ చేయాలి అంటే ఓన్లీ ఒక 1 కదా ఉంది so you have to consider these one only and you have to write the expression so here I am writing AB so చూడండి ఇక్కడ ఉంది 1 ఇక్కడ ఏ ఉంది ఇక్కడ బి ఉంది సో వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ హియర్ ఏబి అంటే ఆ సెల్ ఒక్కటే ఉంది కాబట్టి ఆ సెల్ లో వచ్చిన ప్రొడక్ట్ టర్మ్ ఏంటి మనకి ఏబి ప్రొడక్ట్ టర్మ్ ఏంటి ఏబి సో ఇప్పుడు చూడండి ఏ కాంబినేషన్ సర్క్యూట్ ఇచ్చిన డిజైన్ ప్రొసీజర్ సేమ్ ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్ గా చదవాలి హాఫ్ యాడర్ అంటే ఓకే 2 సింగిల్ బిట్స్ ని యాడ్ చేస్తుంది అంటే రెండేమో ఇన్పుట్ వేరియబుల్స్ రెండేమో అవుట్పుట్ వేరియబుల్స్ ఆఫ్టర్ దట్ ఏం చేయాలి నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తెలిసిని నంబర్ ఆఫ్ అవుట్పుట్స్ తెలిసిని ఆ తర్వాత ఏం చేయాలి మీరు లెటర్స్ ని అసైన్ చేయాలి లెటర్ సింబల్స్ ని అసైన్ చేయాలి ఏబి అని ఇచ్చాను సమ్ క్యారీ అవుట్ అని ఇచ్చాను ఆ తర్వాత ఏం చేయాలి ట్రూత్ టేబుల్ డ్రా చేయాలి ట్రూత్ టేబుల్ ఏం చేస్తుంది ఇన్పుట్ కి అవుట్పుట్ కి రిలేషన్ గెట్ చేస్తుంది అంటే అవుట్పుట్ అనేది ఏ కండిషన్ లో 1 అవుతుంది అవుట్పుట్ అనేది ఏ కండిషన్ లో 0 అవుతుంది అనేది మనకి ట్రూత్ టేబుల్ నుంచే తెలుస్తుంది ట్రూత్ టేబుల్ డ్రా చేసాము ట్రూత్ టేబుల్ డ్రా చేసిన తర్వాత మనం ప్రతి అవుట్పుట్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్ సో యూ హ్యావ్ టు గెట్ ద సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్ బై యూజింగ్ కే మ్యాప్ సో కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి హియర్ వీ హ్యావ్ టు డ్రా ద 2 వేరియబుల్ కే మ్యాప్ అండ్ మనం వన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ వన్స్ ని కే మ్యాప్ లో ప్లేస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ వస్తుంది సమ్ ఎక్కడెక్కడ 1 అవుతుంది 1 దగ్గర 1 అయింది 2 దగ్గర 1 అయింది యూ హ్యావ్ టు ప్లేస్ వన్స్ హియర్ సో యాక్చువల్ గా మనం గ్రూపింగ్ చేయాలి అంటే అడ్జసెన్సీస్ రాయాలి ఇది 2 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి సింపుల్ గా ఉంటుంది సో వీ కెన్ ఇక్కడ చూడండి ఎలాంటి అడ్జసెంట్స్ లేవు సో వీ కెన్ గ్రూప్ సింగిల్ వన్స్ అంటే ఇవి ఇండివిజువల్ గా ఉన్నాయి సో యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్ ఏంటి ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ సో ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ని మనం ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అని రాయొచ్చు అండ్ నెక్స్ట్ క్యారీ అవుట్ ఇక్కడ మాత్రమే 1 అవుతుంది సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ క్యారీ అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి క్యారీ అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసినాయి 2 అవుట్పుట్స్ ఉన్నాయి 2 అవుట్పుట్స్ కి ఎక్స్ప్రెషన్ వచ్చేసింది ఆఫ్టర్ దట్ ఏం చేయాలి యూ హ్యావ్ టు డ్రా ద లాజిక్ డయాగ్రామ్ బై యూజింగ్ గేట్స్
సో మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ఇక్కడ లాజిక్ డయాగ్రామ్ మీరు బేసిక్ గేట్స్ యూస్ చేసి డ్రా చేయొచ్చు. ఆర్ ఇక్కడ మనం ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అన్నాం కాబట్టి యూ క్యాన్ డ్రా సింప్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ హియర్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ హియర్. సో ఒకసారి మీరు లాజిక్ డయాగ్రామ్ చూడండి. సో సమ్ కి క్యారీ అవుట్ కి ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇదేం ఇది కాదు, సమ్ ఎక్స్ప్రెషన్ ఇది, క్యారీ అవుట్ ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే, సో మనం అవుట్పుట్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్. ఇన్పుట్స్ ఏంటి ఇక్కడ ఏబి కదా, ఏబి. సో డైరెక్ట్ గా వీ కెన్ రైట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అంటే ఏ ఎక్స్ ఆర్ బి, ఇది ఎక్స్ఆర్ గేట్ సింబల్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేది ఏంటి సమ్, సమ్ అండ్ క్యారీ అవుట్. క్యారీ అవుట్ అంటే ఏ డాట్ బి అంటే ఏ నుంచి బి నుంచి ఒక ఎండ్ గేట్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేది ఏంటి క్యారీ అవుట్, ఇక్కడ వచ్చేది ఏంటి మనకి క్యారీ అవుట్. ఓకే, అలా కాకుండా మీరు నార్మల్ బేసిక్ గేట్స్ యూస్ చేసి కూడా డ్రా చేయొచ్చు. బేసిక్ గేట్స్ యూస్ చేసి డ్రా చేయాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి యూ హ్యావ్ టు రైట్ ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఇందాక మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం అనమాట. ఓకే, సో దాని నుంచి ఇక్కడ చూడండి, ఇది ఏ బారు బి, ఇదేమో ఏ బి బార్. ఈ రెండింటికి ఏ ఆపరేషన్ ఉంది ఆర్ ఆపరేషన్. ఇది చేస్తే మనకి ఏమొస్తుంది సమ్. అండ్ క్యారీ అంటే ఏంటి ఏ డాట్ బి, ఇది క్యారీ. సో ఈ రెండిట్లో ఎలా అయినా డ్రా చేయొచ్చు మనం. ఈ రెండు ఏంటి మనకి లాజిక్ డయాగ్రామ్స్ ఆఫ్ హాఫ్ యాడర్. హాఫ్ యాడర్ యొక్క లాజిక్ డయాగ్రామ్ అంటే మన హాఫ్ యాడర్ అనేది యాక్చువల్గా మనకి ఐసిస్ ఫామ్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి. మనము ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసాము అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు, నాండ్, నారు, ఇవన్నీ మనకి ఐసిస్ ఫామ్లో అవైలబుల్ అవుతాయి. సో ఇక్కడ హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ అనేవి కూడా ఈ సర్క్యూట్స్ కూడా మనకి ఐసిస్లో అవైలబుల్ అవుతాయి. సో వాట్ ఈస్ ద ఇంటర్నల్ సర్క్యూట్ అనేది, దిస్ ఈస్ ద ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ హాఫ్ యాడర్. Internal circuit diagram of half adder. So you can check one of these four conditions. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ A0 B0 ఇచ్చాం, A0 B1 తీసుకోండి. సో B1 A0 మనం ఇస్తుంది. ఇప్పుడు A0 B1 ఇచ్చాము. A0 అంటే ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది. A1 B1 అంటే ఏంటిది 1. నెక్స్ట్ ఇక్కడ ఏమో B1 కదా ఇన్వర్టర్ దగ్గర, ఇది 0 అండ్ ఈ లైన్ 0 అంటే ఇదేమవుతుంది 0, ఇదేమవుతుంది 0. అండ్ ఇక్కడ ఇది ఆర్ గేట్. ఆర్ గేట్ ఏంటి ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1 అవుట్పుట్ ఈజ్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి మనం తీసుకుంది ఏంటి ఎండ్ గేట్. ఎండ్ గేట్కి ఒక ఇన్పుట్ 0 ఒక ఇన్పుట్ 1 ఉంది అంటే అవుట్పుట్ ఏంటి 0. అంటే A0 B1 ఇచ్చినప్పుడు, A0 B1 ఇచ్చినప్పుడు వీ హ్యావ్ సమ్ ఈజ్ 1 and carry out is 0. We have sum is 1, carry out is 0. So this is the internal circuitry of the half adder circuit. Half adder circuit. So manam ila aina draw cheyochu, ila aina draw cheyochu, but you have to remember half adder is nothing but one exclusive OR gate and one AND gate. So idi meer gurtunchukovali, adi enduku anedi next cheptanu. Full adder lo vastundi manaki. హాఫ్ యాడర్ అంటే వన్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు, ఒక అండ్ గేట్ ఉన్నాయి అని అర్థం. ఓకే, సో దిస్ ఈస్ హాఫ్ యాడర్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ ఫుల్ యాడర్. సో ఇక్కడ చూడండి కింద మనము వీ కెన్ ఇంప్లిమెంట్ దీస్ హాఫ్ యాడర్ సర్క్యూట్ బై యూజింగ్ నాండ్ లాజిక్ అండ్ నార్ లాజిక్. ఓకే, నాండ్ గేట్ యూస్ చేసి నార్ గేట్ యూస్ చేసి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి, నాండ్ కానీ నార్ లాజిక్ కానీ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద లాజిక్ డయాగ్రామ్ యూజింగ్ బేసిక్ గేట్స్. అంటే ఏఓఐ లాజిక్ యూస్ చేసి డ్రా చేయాలి. ఏఓఐ లాజిక్ అంటే ఏంటి, ఇదనమాట అండ్ లాజిక్, ఆర్ లాజిక్, ఇన్వర్టర్ లాజిక్, ఏఓఐ లాజిక్ యూస్ చేయాలన్నమాట. ఓకే, సో ఏఓఐ లాజిక్ యూజ్ చేసి మనం ఏం చేయాలి, ఫస్ట్ లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆఫ్టర్ దట్ మీరు నాండ్ గేట్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, నాండ్ గేట్ అంటే ఏం చేయాలి, అండ్ గేట్ యొక్క ప్రతి అవుట్పుట్లో బబుల్ పెట్టాలి అండ్ ఆర్ గేట్ ఏదైతే ఉందో దానికి ఇన్పుట్లో బబుల్ ప్లేస్ చేయాలి.
ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలి? కాంపెన్సేట్ చేయాలి. కాంపెన్సేట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఇట్లా బబుల్ పెట్టగానే చేంజ్ అయిపోతుంది కదా ఎక్స్‌ప్రెషను. కాంపెన్సేషన్ కోసం ఏదైతే లైన్‌లో మీరు బబుల్ ప్లేస్ చేశారో అక్కడ ఇన్వర్టర్స్ ప్లేస్ చేయాలి. ఇక్కడ 2 బబుల్స్ వచ్చినాయి కాబట్టి ఇవి ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి క్యాన్సిల్ కానిది ఇదొక్కటే. కాబట్టి యూ హావ్ టు ప్లేస్ ఇన్వర్టర్. ఆఫ్టర్ దట్ యూ హావ్ టు రీప్లేస్ బబుల్డ్ ఆర్ గేట్ బై అండ్ గేట్. బబుల్డ్ ఆర్ ప్లేస్ లో ఏం చేయాలి? నాండ్ ప్లేస్ చేయాలి. అండ్ కాదు, నాండ్ ప్లేస్ చేయాలి. సో యూ హ్యావ్ టు డ్రా ద నాండ్ గేట్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వర్టర్స్ ఆల్సో యూ హ్యావ్ టు ప్లేస్ నాండ్. యూ హ్యావ్ టు ప్లేస్ నాండ్. ఓకే, సో అప్పుడు మీకు ఓన్లీ నాండ్ గేట్స్ తోటి లాజిక్ డయాగ్రామ్ వస్తుంది అనమాట. ఓకే, సో క్లియర్ గా ఉంది కదా ఇది. సో ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో ఏఓఐ లాజిక్ ని ఎలా నాండ్ లాజిక్ గా, ఎలా నార్ లాజిక్ గా మనం కన్వర్ట్ చేయాలి అనేది నేర్చుకున్నాము. ఓకే, సో ఇప్పుడు నాండ్ లాజిక్, నార్ లాజిక్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయటం. సో మీరు ప్రాక్టీస్ చేయండి ఎలా చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ ఫుల్ యాడర్. ఫుల్ యాడర్. సో ఫుల్ యాడర్ అంటే ఏంటి? మనకి 2 నేమో ఇన్పుట్స్, దానితో పాటు ఒక ప్రీవియస్ క్యారీ అంటే క్యారీ ఇన్ అనమాట. సిఇన్ గా తీసుకుంటాము, క్యారీ ఇన్. సో దాన్ని మనము ఫుల్ యాడర్కి ఇస్తున్నాం. అంటే ఫుల్ యాడర్ జస్ట్ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇది బ్లాక్ డయాగ్రామ్ ఫుల్ యాడర్కి ఇన్పుట్స్ ఏంటి? ఏ, బి, సిఇన్. అండ్ అవుట్పుట్స్ 2 ఉన్నాయి. ఏంటి? సమ్, క్యారీ అవుట్. నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ తెలుసు, నెంబర్ ఆఫ్ అవుట్పుట్ వేరియబుల్స్ తెలుసు. వీ హ్యావ్ టు అసైన్ ద లెటర్ సింబల్స్. ఓకే, సో ఏ, బి, సిఎన్ అనే పేర్లు ఇచ్చాం. ఇక్కడ వచ్చేసరికి సమ్, క్యారీ అవుట్ అనే పేర్లు ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీనికి మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ లో ట్రూత్ టేబుల్ డ్రా చేయాలి. ట్రూత్ టేబుల్ అంటే ఏంటి? ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఇన్పుట్స్ ఏంటి మనకి ఇక్కడ? ఏ, బి, సిఇన్. అండ్ అవుట్పుట్ వచ్చేసరికి ఏంటి మనకి? సమ్, క్యారీ అవుట్. సో ఇక్కడ ఈజీగా చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక హాఫ్ యాడర్ తీసుకున్నాం కదా, హాఫ్ యాడర్ లో ఏబి 00 అవ్వచ్చు, 01, 10, 11 అవ్వచ్చు అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి గనక 00 అయితే, సో ప్రీవియస్ క్యారీ అనేది, అంటే ప్రీవియస్ క్యారీ జనరేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జనరేట్ కాకపోతే 0 అని తీసుకుంటాము, జనరేట్ అయితే 1 అని తీసుకుంటాం. ఓకే, ఫర్ దీస్ 2 ఇన్పుట్స్. అండ్ నెక్స్ట్ ఫర్ దీస్ 2 ఇన్పుట్స్, so carry in may be 0 or 1. We have a possibility, right? And next for these 2 inputs, ante 1 0 ki previous stage yokka carry 0 avvachu, 1 avvachu, మనం చెప్పలేం కదా. And next for these 2 inputs, so it may be 0 or 1 previous carry. సో మీరు అబ్జర్వ్ చేయండి, 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉంటే 4 పాసిబుల్ కాంబినేషన్స్ వచ్చినాయి. 3 ఇన్పుట్ వేరియబుల్స్ ఉంటే ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వచ్చినాయి మనకి? 8 పాసిబుల్ కాంబినేషన్స్. 8 పాసిబుల్ కాంబినేషన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి 0 to 7. ఓకే, సో ఇదేంటి ఇక్కడ? 0, ఇదేంటి? 1. సో ఇది ఆర్డర్లో వేసుకుంటే మనకి కే మ్యాప్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇది ఆర్డర్లో వేయండి. 5, 6, 7. నెక్స్ట్ మరి మూడింటిని యాడ్ చేసాము. సమ్ 0, క్యారీ 0. ఈ మూడింటిని యాడ్ చేసాం. 0 0 1, సమ్ 1, క్యారీ 0. సో హియర్ ఆల్సో సమ్ 1, క్యారీ 0. అండ్ హియర్ ఏమో సమ్ 0, క్యారీ ఈజ్ 1. సమ్ 1, క్యారీ 0. అండ్ దిస్ ఈజ్ 0 1. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 0 1. 3 1s వచ్చినాయి అంటే సమ్ ఈజ్ 1, క్యారీ ఈజ్ 1. సమ్ ఈజ్ 1, క్యారీ ఈజ్ 1. ఆల్రెడీ మనం ఇది ఫస్ట్ యూనిట్ లో చదువుకున్నప్పుడే బైనరీ ఎడిషన్ చెప్పాను కదా, 2 1s ఉంటే ఎలా యాడ్ చేయాలి అనేది. అలానే 3 1s అంటే యాక్చువల్గా డెసిమల్ ఈక్వలెంట్ 3, దానికి బైనరీ ఈక్వలెంట్ 1 1. సో 1 ఈజ్ ద క్యారీ, 1 ఈజ్ ద సమ్. ఓకే, ఇప్పుడు సమ్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి, క్యారీ అవుట్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి. 2 అవుట్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి? 3 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు డ్రా 3 వేరియబుల్ కే మ్యాప్. ఓకే, సో ఇక్కడ 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేస్తున్నాను. డ్రా చేసి సమ్ కి, క్యారీ అవుట్ కి ఎక్స్ప్రెషన్ రాద్దాం. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి నేను డైరెక్ట్ గా డ్రా చేసేస్తున్నాను.
సో ఇది 3 వేరియబుల్ కే మ్యాప్. ఒక సైడ్ ఏమో 1 వేరియబుల్. ఇక్కడ చెప్పాను ఆల్రెడీ ఆర్డరింగ్ ఆఫ్ ద వేరియబుల్స్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనం ఏ బి సి ఇన్ తీసుకున్నాం కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఏ బి సి ఇన్. ఓకే, ఆఫ్టర్ దట్ డెసిమల్ డెసిగ్నేషన్స్ రాస్తున్నాను. ఇప్పుడు మనము సమ్కి ఎక్స్ప్రెషన్ రాయాలి. సమ్కి ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే సమ్ ఎక్కడ 1 అవుతుందో చూడాలిగా. ఇక్కడ రాద్దాం సమ్కి ఎక్స్ప్రెషన్. సమ్ ఎక్కడెక్కడ 1 అవుతుందో చూడండి. 1, 2, 4, 7. సో ఇక్కడ 1 దగ్గర, 2 దగ్గర, 4 దగ్గర, 7 దగ్గర. సారీ, ఇక్కడ మనం మిస్టేక్ రాసాము. ఇది 7, ఇది 6. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది 6, ఇది 7 కాబట్టి 1, 2, 4, 7. 1, 2, 4, 7. సో 7 దగ్గర. ఓకే, సో ఇక్కడ దేనికి ఏవి అడ్జసెంట్గా లేదు. సో కాబట్టి మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ రాయటమే. ఇండివిజువల్గా 4 1s కాబట్టి 4 ప్రొడక్ట్ టర్మ్స్ వస్తాయి. సో మీరు డైరెక్ట్గా రాయొచ్చు ఎక్స్ప్రెషను. సో ఇప్పుడు ఇక్కడ ఇది 1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ బార్ బి బార్ సి ఇన్. సో ఇక్కడ చూడండి, ఏ బార్ బి బార్ సి ఇన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 అయింది, ఏ బార్ బి సి ఇన్ బార్, ఏ బార్ బి సి ఇన్ బార్. అంటే గ్రూపింగ్ ఏమీ కాలేదన్నమాట కాబట్టి మనం వాటికి యాస్ట్రీస్ గా రాస్తున్నాం. ఇక్కడ ఏ బి బార్ సి ఇన్ బార్, ఏ బి బార్ సి ఇన్ బార్. అండ్ లాస్ట్ లో 1 అయింది, ఏ బి సి ఇన్, ఏ బి సి ఇన్. ఓకే, అలా సమ్ కి రాస్తాము. అలానే క్యారీ అవుట్ కి రాస్తాము ఎక్స్ప్రెషన్ బై యూజింగ్ కే మ్యాప్, బై యూజింగ్ కే మ్యాప్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తాయి అనేది. సో ఇక్కడ మనము సమ్ కి ఎక్స్ప్రెషన్ రాసాము. అలానే క్యారీ అవుట్ కూడా ఎక్స్ప్రెషన్ రాస్తాము. సో క్యారీ అవుట్ కి ఎలా ఎక్స్ప్రెషన్ రాస్తాం మనం ఇక్కడ కూడా 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాలి. 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసి అది మినిమైజ్ అవుతుందో లేదో చూసి రాస్తాం అనమాట ఎక్స్ప్రెషన్. సో ఒకసారి డ్రా చేద్దాము 3 వేరియబుల్ కే మ్యాప్. సో డైరెక్ట్ గా ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది ఎక్కడ చూడండి, 0, 1, 2, 3 దగ్గర 1 అవుతుంది. 0, 1, 2, 3 దగ్గర 1. ఓకే, నెక్స్ట్ ఇదేంటి ఇక్కడ 5, 6, 7. సో 5, 6, 7 అంటే ఈ ప్లేసెస్ లో వస్తాయి. ఓకే, సో మనం గ్రూపింగ్ చేసేటప్పుడు ఈ రెండింటిని గ్రూప్ చేస్తాం. అంటే ఇక్కడ క్వాడ్ చేయడానికి మనకు పాసిబిలిటీస్ లేవు కాబట్టి 3 pairs వస్తాయి. we have 3 pairs. From these 3 pairs, what is the expression here? A dot C in plus B dot C in plus AB. ఓకే, సో ఇప్పుడు మనం కే మ్యాప్ నుంచి సమ్ కి ఎక్స్ప్రెషన్ గెట్ చేసాము, క్యారీ అవుట్ కి ఎక్స్ప్రెషన్ గెట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సమ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, సో వీ కెన్ రైట్ ఏఎక్స్ ఆర్ బిఎక్స్ ఆర్ సిఇన్. సో ఎలా రాస్తాము అంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 టర్మ్స్ లో ఏం కామన్ ఉంది? ఏ బార్ కామన్ ఉంది, ఏ బార్ కామన్ ఉంది, ఏ బార్ కామన్ ఉంది. అండ్ ఇక్కడ ఏముంది? బి బార్ సిఇన్ ప్లస్ బి సిఇన్ బార్. అంటే ఇక్కడ నేను డైరెక్ట్ గా రాస్తున్నాను బి ఎక్స్క్లూజివ్ ఆర్ సిఇన్. మీకు ఆ ఎక్స్ఆర్ ఫార్ములా గుర్తుండాలి, బి ఎక్స్క్లూజివ్ ఆర్ సిఇన్ ప్లస్ నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ లో ఏం కామన్ తీయొచ్చు? ఏ కామన్ తీయొచ్చు. ఏ కామన్ తీస్తే ఇక్కడ బి బారు సిఇన్ బారు ప్లస్ బి సిఇన్ అంటే దాన్ని ఎక్స్ నార్ అంటాము. ఎక్స్ నార్ అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ కి కాంప్లిమెంట్. ఎక్స్ నార్ అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ కి కాంప్లిమెంట్. సో ఎక్స్క్లూజివ్ ఆర్ కి కాంప్లిమెంట్. మళ్ళీ ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ ఫామ్ లో ఉంది. కాబట్టి ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అంటే ఏ ఎక్స్ఆర్ బి అని అర్థం. సో ఏ ఎక్స్ఆర్ బి అంటే ఇక్కడ మనకి టర్మ్ అది ఏంటది? బి ఎక్స్ఆర్ సిఇన్. బి ఎక్స్ఆర్ సిఇన్.
ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బిఎక్స్ ఆర్ సిఇన్ అనేది విత్ ఇన్ ది బ్రాకెట్ లో ఉంది. సో మీరు అది ఆ డిఫరెన్స్ అనేది మీకు అర్థం అవ్వాలి. మనము లాజిక్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనకి బ్రాకెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యాక్చువల్ గా ఇక్కడ ఏంటి అంటే ఫుల్ యాడర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు వచ్చిన సమ్ ఎక్స్ప్రెషన్ క్యారీ అవుట్ ఎక్స్ప్రెషన్ తీసుకొని మనము లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. అంటే బేసిక్ గేట్స్ తోటి డ్రా చేయొచ్చు. బేసిక్ గేట్స్ అంటే ఏంటి, ఎండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు తీసుకొని మనం డ్రా చేసేయచ్చు. But here we can implement full adder using 2 half adders and 1 OR gate. 2 half adders and 1 OR gate. అంటే ఫుల్ యాడర్ ని మనము 2 హాఫ్ యాడర్స్ యూజ్ చేసి ఒక ఆర్ గేట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఏమేమి యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, 2 హాఫ్ యాడర్స్ అండ్ 1 OR gate. ఓకే, సో అలా చేసి చేయాలి అంటే క్యారీ అవుట్ ఈ ఎక్స్ప్రెషన్ తీసుకోకూడదు, ఈ ఎలాబరేట్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. ఫ్రమ్ దిస్ ఎలాబరేట్ ఎక్స్ప్రెషన్, సో ఇక్కడ చూడండి టర్మ్స్, ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ ఏబిసిఇన్ ఉంది. ఓకే, వీటిలో నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు, ఇక్కడ చూడండి బి బార్ సిఇన్, బిసిఇన్ బార్, ఏ కామన్ తీయొచ్చు. అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ చూద్దాము. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ బిసిఇన్ కామన్ తీయచ్చు. బిసిఇన్ కామన్ తీస్తే ఏ ప్లస్ ఏ బార్ అవుతుంది. బిసిఇన్ కామన్ తీస్తే ఏ ప్లస్ ఏ బార్. ఏ ప్లస్ ఏ బార్ అంటే ఏంటి, 1. ఏ ప్లస్ ఏ బార్ అంటే 1. అండ్ నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ చూసినట్లయితే ఏ కామన్ తీయొచ్చు. ఏ కామన్ తీస్తే బి బార్ సిఇన్ ప్లస్ బిసిఇన్ బార్ ఉంది. కాబట్టి we can write B exclusive or Cin. అంటే ఈ సమ్ ఎక్స్ప్రెషన్, ఈ క్యారీ అవుట్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ ఫుల్ యాడర్ ని 2 హాఫ్ యాడర్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాను. ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ బిఎక్స్ఆర్ సిఇన్ బ్రాకెట్స్ లో ఉంది కదా, సో దాన్ని డ్రా చేద్దాం. సో బి సిఇన్, బిఎక్స్ఆర్ సిఇన్, అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఏ, అంటే ఫస్ట్ నేను సమ్ రాసేస్తున్నాను ఏ. అండ్ ఏకి బిఎక్స్ఆర్ సిఇన్ కి ఏముంది మనకి ఇక్కడ, ఇంకొక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఉంది కదా. సో ఇంకొక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు డ్రా another exclusive OR gate. You will get sum here, you will get sum expression here. ఓకే, ఇప్పుడు సమ్ డ్రా చేసాం. ఇప్పుడు అదే క్యారీ అవుట్ డ్రా చేద్దాం. క్యారీ అవుట్ లో ఫస్ట్ ఈ టర్మ్ తీసుకున్నాం, బిఎక్స్ఆర్ సిఇన్ ఆల్రెడీ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ ఏంటి, బిసిఇన్. ఈ రెండిటికి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది, అండ్ ఆపరేషన్. ఈ రెండిటికి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది, అండ్ ఆపరేషన్. సో అండ్ గేట్ డ్రా చేద్దాం, బి డాట్ సిఇన్ వస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి ఈ బి డాట్ సిఇన్ కి, అండ్ నెక్స్ట్ ఇది బిఎక్స్ఆర్ సిఇన్. ఓకే, ఇది ఏ, ఇది ఏ. ఓకే, సో ఈ రెండిటికి ఏముంది, అండ్ గేట్ ఉంది. ఈ రెండిటికి ఏముంది, అండ్ గేట్ ఉంది. ఆఫ్టర్ దట్ ఈ రెండింటిని తీసుకెళ్ళి ఏ గేట్ కి ఇచ్చాము, ఆర్ గేట్ కి ఇచ్చాం. ఆర్ గేట్ కి ఇస్తే యూ విల్ గెట్ క్యారీ అవుట్ అంటే సి అవుట్. ఇదేమో సమ్. ఓకే, సో హియర్ యూ మే అబ్జర్వ్, మనము హాఫ్ యాడర్ డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్ లో. హాఫ్ యాడర్ అంటే ఏంటి, ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు, ఒక ఎండ్ గేట్ అని చెప్పాను కదా. ఏవైతే ఇన్పుట్స్ తీసుకుంటామో ఆ రెండిటికి ఎక్స్ఆర్ ఆపరేషన్, ఏవైతే ఇన్పుట్స్ తీసుకుంటామో ఆ రెండిటికి ఎండ్ ఆపరేషన్. సో హియర్ యూ మే అబ్జర్వ్ దిస్ ఈస్ వన్ హాఫ్ యాడర్. వన్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, వన్ ఎండ్ గేట్. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే ఇన్పుట్స్ తీసుకున్నామో, ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి, ఒకటి ఏ అనే ఇన్పుట్, ఇంకొకటి బిఎక్స్ఆర్ సిఇన్.
బిఎక్స్ఆర్ సిఇన్. ఏవైతే ఇన్పుట్స్ తీసుకుంటున్నామో ఆ ఇన్పుట్స్ కి ఇక్కడ చూడండి ఒకటి XOR ఆపరేషన్ వచ్చింది, ఒక AND ఆపరేషన్ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ వన్ హాఫ్ యాడర్. దిస్ ఈజ్ వన్ హాఫ్ యాడర్. See here, you may observe we can implement a full adder circuit by using two half adders and one OR gate. By using two half adders and one OR gate. ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నాము, జస్ట్ ఎక్స్ప్రెషన్ ని కొంచెం మోడిఫై చేస్తున్నాము. మనం సింప్లిఫై అయిన ఎక్స్ప్రెషన్స్ కాకుండా సమ్ ఎక్స్ప్రెషన్ ఇలా తీసుకున్నాము. సమ్ అసలు సింప్లిఫై అవ్వలేదు, క్యారీ సింప్లిఫై అయింది, బట్ దాన్ని ఎలాబరేటెడ్ గా యాజ్ టీజ్ గా రాసాం. ఈ చూడండి ఇక్కడ వన్స్ అయినాయి కదా, ఇక్కడ ఏం రాయొచ్చు మనము, ఏ బారు బిసిఇన్, ఏ బారు బిసిఇన్ యాజ్ టీజ్ గా రాసాం. యాజ్ టీజ్ గా రాసి కామన్ తీసామన్నమాట. కామన్ తీస్తే ఇలా ఒకటి వచ్చింది, ఇలా ఒకటి వచ్చింది, అంటే సమ్ ఇలా వచ్చింది, క్యారీ అవుట్ ఎలా వచ్చింది. ఈ రెండింటిని మనం యాజ్ టీజ్ గా డ్రా చేస్తే, ఈ టూ ఎక్స్ప్రెషన్స్ ని మనం డ్రా చేసాము. డ్రా చేస్తే ఎలా వచ్చినాయి, టూ హాఫ్ యాడర్స్ వచ్చినాయి, వన్ ఆర్ గేట్ వచ్చింది. టూ హాఫ్ యాడర్స్, వన్ ఆర్ గేట్. ఓకే, సో ఇది ఏంటి అంటే మీరు ఒకసారి తీసుకొని మినిమైజ్ చేసి డ్రా చేయండి. సో మీకు అది ఎలా అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో మన హాఫ్ యాడర్ అంటే ఏంటి, వన్ XOR గేట్, వన్ AND గేట్. సో దిస్ ఈజ్ ఏ హాఫ్ యాడర్ సర్క్యూట్. దిస్ ఈజ్ ఏ హాఫ్ యాడర్ సర్క్యూట్. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని బ్లాక్ లో కూడా మనం డ్రా చేయొచ్చు. ఇది ఒక హాఫ్ యాడర్, దీనికి ఇన్పుట్స్ బిసిఇన్, అంటే ఇది నేను డ్రా చేస్తుంది, ఇది బిసిఇన్, బిసిఇన్. ఓకే, మరి హాఫ్ యాడర్ కి మనకి అవుట్పుట్స్ ఉంటాయి కదా. ఏంటి అవుట్పుట్ ఒకటి, సో చూడండి అవుట్పుట్ ఏముంది హాఫ్ యాడర్ కి మనకి, ఇది క్యారీ అవుట్ తీసుకుందాము. సమ్, సమ్ క్యారీ అవుట్ అంటే ఏంటి, బి డాట్ సిఇన్. క్యారీ అవుట్ అంటే ఏంటి, బి డాట్ సిఇన్. సమ్ అంటే ఏంటి, బిఎక్స్ఆర్ సిఇన్, బిఎక్స్ఆర్ సిఇన్. ఓకే, ఆఫ్టర్ దట్ ఏ తీసుకున్నాం, ఏ తీసుకున్నాం. ఓకే, సో మీకు ఇంకా క్లియర్ గా ఉండాలి అంటే ఇక్కడ రాసుకోండి, సి అవుట్ అంటే బిసిఇన్. సో బ్లాక్ లో అయితే ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుందని, సమ్ అయితే బిఎక్స్ఆర్ సిఇన్, బిఎక్స్ఆర్ సిఇన్. మనం డ్రా చేయాల్సింది ఏంటి, ఫుల్ యాడర్. ఫుల్ యాడర్ డ్రా చేయాలి బై యూజింగ్ టూ హాఫ్ యాడర్స్ అండ్ వన్ ఆర్ గేట్. ఫుల్ యాడర్ లో సమ్ ఎక్స్ప్రెషన్ ఏంటో చూడండి, ఇది సమ్ ఎక్స్ప్రెషన్. ఏ XOR బిఎక్స్ఆర్ సిఇన్ అంటే ఏ తీసుకున్నాము, ఏ తీసుకున్నాం, ఏ XOR బిఎక్స్ఆర్ సిఇన్ అంటే ఈ రెండింటిని తీసుకెళ్లి మనం ఏమి ఇచ్చాము, ఇంకొక హాఫ్ యాడర్ కి ఇచ్చాము, ఇంకొక హాఫ్ యాడర్ కి ఇచ్చాం. ఇంకొక హాఫ్ యాడర్ కి ఇస్తే, హాఫ్ యాడర్ కి ఇస్తే సమ్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది మనకి, ఇక్కడ సమ్ ఈ రెండిటి యొక్క XOR ఆపరేషన్ అంటే ఏ XOR బిఎక్స్ఆర్ సిఇన్ అవుతుంది. అండ్ ఇక్కడ క్యారీ అవుట్ ఏమొస్తుంది, ఈ రెండు మల్టిప్లై అవుతాయి, ఏ డాట్ బిఎక్స్ఆర్ సిఇన్, ఏ డాట్ బిఎక్స్ఆర్ సిఇన్. ఈ క్యారీ అవుట్ ని రెండింటిని తీసుకెళ్లి ఆర్ గేట్ కి ఇచ్చామనుకోండి, we will finally get the carry out. We finally get the carry out. Okay, so carry out ante multiplication dot operation, sum ante exclusive OR operation. So from that here we are drawing like this. Okay, so two half adders and one OR gate is nothing but a full adder, is nothing but a full adder. So అదే సర్క్యూట్ మనం ఇక్కడ డ్రా చేసింది మీరు చూడొచ్చు. సో మనం జనరల్ గా బేసిక్ గేట్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయొచ్చు. బేసిక్ గేట్స్ యూజ్ చేసి అంటే సమ్ము క్యారీకి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, ఎలా అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటుల్లో. ఓకే, ఆర్ ఎల్స్ వీ కెన్ ఇంప్లిమెంట్ full adder using two half adders. See here, two half adders and one OR gate, two half adders and one OR gate. Okay, so this is very very important. మనకి ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్ లో ఇది డైరెక్ట్ గా అడుగుతారమ్మా. సో ఏమంటారు, ఫుల్ యాడర్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయమంటారు యూజింగ్ టూ హాఫ్ యాడర్స్ అండ్ వన్ ఆర్ గేట్. సో అప్పుడు మీరు యూ హ్యావ్ టు డ్రా లైక్ దిస్. సో ఇలా కానీ మీరు డ్రా చేయాలి. ఓకే,
సో మనం కామన్ తీసిన టర్మ్స్ లో బీసీఇన్ కామన్ తీసుకున్నాం. అలా కాకుండా మీరు ఏబి వచ్చేలా కూడా కామన్ తీయొచ్చు. ఇలా రాశారు, ఇలా ఏబి వచ్చినాయి, ఇది రాంగ్, అది రాంగ్, ఇది కరెక్ట్ అని కాదు. మీరు కామన్ తీసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను కామన్ తీసినప్పుడు నాకు బీసీఇన్ పెయిర్ గా వచ్చింది. అలా కాకుండా మీరు ఏబి పెయిర్ గా వచ్చేలా కూడా కామన్ తీయొచ్చు. ఏబి పెయిర్ గా వచ్చేలా కూడా కామన్ తీయొచ్చు. సో మీకు ఏబి పెయిర్ గా రావాలి అనుకోండి, అప్పుడు మీకు ఏం రావాలి, ఏ బార్ బి ఏబి బార్ వచ్చేలాగా కామన్ తీసుకోవాలి. ఓకే, సో ఏ బార్ బి ఏబి బార్ వచ్చేలాగా ఎలా కామన్ తీస్తాము? ఇప్పుడు చూడండి, ఈ 2 టర్మ్స్ లో ఏ బార్ బి ఏబి బార్ అంటే సిఇన్ బార్ కామన్ తీయొచ్చు. సిఇన్ బార్ కామన్ తీస్తే ఏబి బార్ ఏ బార్ బి అంటే ఏ ఎక్స్ఆర్ బి అనమాట. ఏ ఎక్స్ఆర్ బి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తీసుకున్నట్లయితే సిఇన్ కామన్ తీయొచ్చు. ఓకే, ఇక్కడేమో సిఇన్ బార్, ఇక్కడేమో డైరెక్ట్ గా ఏ ఎక్స్ఆర్ బి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తీసుకోండి, మీరు సిఇన్ కామన్ తీయొచ్చు. సిఇన్ కామన్ తీస్తే వీ కెన్ రైట్ హియర్ ఏ ఎక్స్ నార్ బి. ఏ ఎక్స్ నార్ బి అంటే ఏ ఎక్స్ఆర్ బి హోల్ బార్. ఏ ఎక్స్ఆర్ బి హోల్ బార్. బట్ నేను ఇందాక ఏం కామన్ తీసాను, ఫస్ట్ 2 టర్మ్స్ లాస్ట్ 2 టర్మ్స్ తీసుకున్నాను కాబట్టి నాకు బీసీఇన్ పెయిర్ వచ్చింది. సో మీరు ఇలా తీసుకున్నా సేమే, అలా తీసుకున్నా సేమే. ఎలా తీసుకున్నా కానీ యూ కెన్ ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్ అండ్ 1 ఆర్ గేట్ అండ్ 1 ఆర్ గేట్. ఓకే, దానికి తగ్గట్టు ఇక్కడ మీరు కామన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏ ఎక్స్ఆర్ బి కదా, ఇక్కడ కూడా ఏ ఎక్స్ఆర్ బి వచ్చేలాగా కామన్ తీసుకోండి. ఏ ఎక్స్ఆర్ బి వచ్చేలాగా కామన్ తీయాలి అంటే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ బార్ బి ఉంది, ఇక్కడ ఏబి బార్ ఉంది. సో యూ హ్యావ్ టు కామన్ సిఇన్. సిఇన్ కామన్ తీస్తే ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఏ ఎక్స్ఆర్ బి వచ్చింది. సిఇన్ కామన్ తీస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఏ ఎక్స్ఆర్ బి వచ్చింది. ఓకే, క్యారీ అవుట్ లో. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏబి కామన్ తీయొచ్చు. ఏబి కామన్ తీయొచ్చు. ఏబి కామన్ తీస్తే సిఇన్ ప్లస్ సిఇన్ బార్, సో 1 కాబట్టి ఏబి, 1 కాబట్టి ఏబి. ఇక్కడ ఏఎక్స్ఆర్ బి వస్తే ఇక్కడ కూడా క్యారీ అవుట్ లో మీరు ఏఎక్స్ఆర్ బి వచ్చేలాగా కామన్ తీసుకోవాలి. అలా కాకుండా మీరు కామన్ తీసినప్పుడు బిఎక్స్ఆర్ సిఇన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా అవే టర్మ్స్ వచ్చేలాగా కామన్ తీసుకోవాలి. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ అనేది సేమ్. ఇందాక మనకి బీసీఎన్ కి ఎక్స్ఆర్ ఆపరేషన్ వచ్చింది, ఇక్కడ ఏబికి వచ్చింది. సో మీరు కామన్ తీసుకునే దాని మీద డిపెండ్ అయ్యి ఇక్కడ మనం డ్రా చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్ సర్క్యూట్స్. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి, ఇవి సింపుల్ సర్క్యూట్స్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు, దాంట్లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి అనేది మీరు చూడాలి. ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ అయితే ఉన్నాయో వాటికి లెటర్స్ ని అసైన్ చేయాలి, లెటర్ సింబల్స్ ని. అలానే అవుట్పుట్ వేరియబుల్స్ కి కూడా మీరు లెటర్ సింబల్స్ ని అసైన్ చేయండి. అసైన్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. ఫ్రమ్ దట్ ట్రూత్ టేబుల్ యూ హ్యావ్ టు డ్రా ద సింప్లిఫైడ్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. మనకి 10 అవుట్పుట్స్ ఉంటే 10 అవుట్పుట్స్ కి రాయాలి ఎక్స్ప్రెషన్, సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్. సో సింప్లిఫై అయిన ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే, సో మనకి ఇక్కడ చిన్న సర్క్యూట్సే కాబట్టి మీరు రాయొచ్చు డైరెక్ట్ గా. అలా కాకుండా 4 వేరియబుల్ 5 వేరియబుల్ వచ్చినప్పుడు అప్పుడు కంపల్సరిగా మీరు కే మ్యాప్ తీసుకోవాలి. ఓకే, సో కే మ్యాప్ తీసుకొని సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ రాస్తాము. ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని గేట్స్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, సో అవే మనకి యాడర్ సర్క్యూట్ డయాగ్రామ్స్ అవుతాయి. ఓకే, సో అలానే మనకి సబ్ట్రాక్టర్ సర్క్యూట్ కూడా ఉందమ్మా. సో ఇప్పుడు వరకు మనము సబ్ట్రాక్టర్ లో కూడా 2 ఉంటాయి, హాఫ్ సబ్ట్రాక్టర్ అండ్ ఫుల్ సబ్ట్రాక్టర్. సో యాడర్ అంటే ఏ ప్లస్ బి కదా చేసింది, ఇక్కడ ఏ మైనస్ బి చేస్తాము, ఏ మైనస్ బి ఆపరేషన్, ఏ మైనస్ బి ఆపరేషన్. సో సబ్ట్రాక్టర్ చేయండి, హాఫ్ సబ్ట్రాక్టర్ ఏ మైనస్ బి. సబ్ట్రాక్షన్ అంటే అవుట్పుట్స్ ఏమవుతాయి మనకి, డిఫరెన్స్ అండ్ బారో, డిఫరెన్స్ అండ్ బారో. సో యాక్చువల్ గా మనకి సబ్ట్రాక్టర్ లో ఎడిషనల్ హార్డ్వేర్ లేకుండా వీ కెన్ ఇంప్లిమెంట్ యాడర్ సర్క్యూట్. అంటే ఏంటి, యాడర్ సర్క్యూట్ యూజ్ చేసే మనము సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్. సపరేట్ గా సబ్ట్రాక్టర్ కి మనం ఎలాంటి మళ్ళీ ఇంకొక సర్క్యూట్ ఎడిషనల్ గా తీసుకోకుండా, సో వీ కెన్ ఇంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ బై యూజింగ్ ఎడిషన్, బై యూజింగ్ యాడర్ సర్క్యూట్స్. సో నార్మల్ గా చూద్దాము, అలానే యాడర్ సర్క్యూట్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో కూడా చూద్దాము నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, సో ఇదేమో డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసింది, యాడర్ యూజ్ చేసి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, అవి కూడా చూద్దాము. ఓకే, సో మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ క్లాస్ లోకి హాఫ్ సబ్ట్రాక్టర్ ఫుల్ సబ్ట్రాక్టర్ చేసుకొని రండి. ఓకే, సో ఫుల్ సబ్ట్రాక్టర్ ని కూడా మనం 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు.
ఓకేనా? సో అవి చేసుకొని రండి. అప్పుడు ఏంటి అంటే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తది చేస్తే. సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మనం సెకండ్ యూనిట్లో సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసాము, కాంబినేషనల్ సర్క్యూట్స్. సో యాక్చువల్లీ డిజిటల్ సర్క్యూట్స్ అనేవి 2 టైప్స్ ఏంటి, కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్. సో కాంబినేషనల్ సర్క్యూట్స్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రజెంట్ ఇన్పుట్స్. ప్రజెంట్గా మీరు ఏవైతే ఇన్పుట్స్ ఇస్తారో వాటి మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏ కాంబినేషనల్ సర్క్యూట్కైనా ఈ డిజైన్ ప్రొసీజర్ అనేది కామన్. డిజైన్ ప్రొసీజర్ అనేది ఏ కాంబినేషనల్ సర్క్యూట్కైనా కామన్. ఇవే స్టెప్స్ ఫాలో అవుతాము.